హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్. అయ్యా రాజుగారి గురువు గారికి ప్రణామములు. ఇంతమంది కళాకారులని నటులుగా తీర్చిదిద్దడమే కాకుండా వీళ్ళందరూ తిరిగి కలుసుకోవడానికి ఒక కళ్యాణ మండపాన్ని రంగస్థలంగా మార్చిన కళా ప్రపూర్ణ, కళాకారుల ఆరాధ్య దైవం ఆరాధ్యుల వారికి మా వందనములు, అభివందనం. ఇంతకీ ఏర్పాట్లని ఎలా ఉన్నాయి? మీ మానం, మా అభిమానం నిలబెట్టేలా ఉన్నాయి రాజుగారు. అమరావతి రాయల వారంటే ఈ మాత్రం ఉండాలి కదా. అవును రాజుగారు. అసలు ఎంతకీ పెళ్లి తంతు జరిపించే ఈ గిన్నిస్ బుక్ పంతులేడి? పంతులు గారికి ప్రణామములు. ప్రణామములు తర్వాత అండి. ఆ మండపం వాడికి మామూలు సరిగ్గా ఇవ్వలేదా? వాడు జీలకర్ర తెచ్చి బెల్లం తేలేదు. ఏమండోయ్, సంభావనలో డబ్బులు తగ్గినా పర్వాలేదు కానీ సంప్రదాయంలో తగ్గితే మాత్రం నేను ఊరుకునేది లేదు. ఇది నా 10,000 పెళ్ళండి. గిన్నిస్ బుక్ లోకి ఎక్కే రోజు. అయ్యా పంతులు గారికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే రాజుగారు. నమస్కారం. ఆహా, మహాప్రభు రంగస్థల నటసింహ శ్రీ 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 అభిమన్యు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేంటండి రాజుగారు, అన్ని బిరుదులతో పిలిచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కాదు కాదు, మీలాంటి వాళ్ళు అరుదు కాబట్టి ఇబ్బంది అంటారేంటండి? ఇవన్నీ సమాజం మీకు ఇచ్చిన గౌరవ పురస్కారాలు. అది నిజమే గాని రంగస్థలం కళకళలాడుతున్నప్పుడు వినుంటే గౌరవంగా స్వీకరించేవాడిని. అదేమిటండి అలా అంటారు? రాత్రి దక్ష యజ్ఞంలో మీరు శివతాండవం చేసి పబ్లిక్ అంతటిని అదరగొట్టేశారంటగా. అది మీ అభిమానం పంతులు గారు. ఏదో చిట్ట చివరి ఆశ చిగురించినట్టు ఒక అవకాశం వచ్చింది. అది మొక్కగా చిగురించి వృక్షంలో మిగిలిపోతుందో ఆదిలోనూ రాలిపోతుందో చూడాలి. పిచ్చోడా, ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో కూడా వాళ్ళ ఈవెంట్స్ లో నాటకం పెట్టడం శుభపరిణామం. మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయనడం తథ్యం. నోట్లోంచి డైలాగులు వస్తే నోట్లు కురవాలి. అంతేకాదండి, రేపటి నుంచి ఈ ఈవెంట్ తర్వాత కార్పొరేట్ సంస్థల ప్రతి వాళ్ళు సురభి నాటక కళా పరిషత్తుతోనే ఆరంభిస్తారనుకోండి. మీ నోటి మాట చల్లగా. ఈ మాట మా కళాకారులు చెవిని పెడితే ఎంత సంతోషపడతారు. శుభం. అదెంత పనండి. ఇవన్నిటికి కారణమా ఆరాధ్యులు గారైతే రాజుగారు మా బరువుని తన నెత్తి మీద వేసుకుని పెళ్లిని వైభవంగా జరిపిస్తారు. మరి మీరు మోసే ఆభరణాల బరువు కంటే నేను మోసేది ఒక బరువా? అయినా కళలను కాసులతో కొలవచ్చా? చూస్తున్న రౌద్రని టీవీని చూస్తుంటే ఉంటుందండి. రావణాసురులాగా 10 తలలు మీకు లేకపోయినా స్టేజ్ మీద మీ విలనిజం రావణ కాస్టే. మీ నటన చూస్తుంటే మా నరాలు పొంగుతాయనుకోండి. దాన్ని బీపీ అంటారు. నరాలు ఉప్పొంగటం అనాలి. అదే అదే అదే. మా గురూజీ ఏ రక్త సంబంధం లేకపోయినా నా కూతురు పెళ్లిని తన కూతురు పెళ్లిలా గొప్పగా జరిపిస్తున్నారు. మేము మీకు కృతజ్ఞులు. నా మీద మీకున్న అభిమానం నాకు తెలుసు. నేను వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకుంటా. మీరు కూడా వెళ్ళండి. మనం వెళ్ళి కళాకారులను ఆహ్వానిద్దాం. రావయ్యా. పెళ్లి గురించి గొప్పగా చెప్పకపోయినా పర్వాలేదు, చెడుగా చెప్పకూడదు. జాగ్రత్త. నువ్వు చెప్పాలా అభిమన్యు? పిల్లనిచ్చేవాడిగా అది నా బాధ్యత. వీడు వార్నింగ్ ఇచ్చినట్టే వచ్చేసాడు రా. వీడు పందిట్లో అడుగు పెట్టాడంటే 10,000 పెళ్లి నాశనం అయిపోతుందిరా. వీడి వల్ల గిన్నిస్ బుక్కి ఏ అనర్థం వస్తుందో ఏమిటో అర్థమై చావట్లేదురా. దిక్కుమాలిన నారదుడు గెటప్పు వీడును సిగ్గు లేకుండా విగ్గు కూడా పెట్టుకోకుండా వచ్చాడు. సీట్ ఇస్తావా, ఫిట్టింగ్ పెట్టేయమంటావా? అమ్మో లే హనుమా, నారదుడితో ఎందుకు మనం ఇవ్వను? ఆయన బ్రహ్మచారి, నేను బ్రహ్మచారిని. థ్యాంక్స్ ఆంజనేయ. నువ్వు కూడా బ్రహ్మ రాక్షస సమూహం విధి పోషించుచుండే రుక్కుల క్రమంబు. ఒరే మాతృద్రోహి, పలుకుము. నీవు పలికిన పలుకులకు తత్పరం అనుభవింతువుగాక. కులనాశగా పరమ పురంధ్రీమణియగు గాంధారీ దేవి గర్భగళ శాలమున నీ
చేసిన ఎగ్గులు సైచిరల్లి ఏమేమి ఇంటి బలరామ భూపతులెందరే గురుకులేశ్వరులెందరే నరుగు తెల్చి మా పదాలను నా నిశ్చయమునింకా జరుగుతున్నదిగా ఇంటి పోరమున బొంకగా చేసిన నీ రంబును కటుముగా చీల్చి పెళ్లికి వచ్చారా కుస్తీ పోటీలకు వచ్చారా యాక్టింగ్ చేస్తాం మీలాగా పద్యాలు మర్చిపోయి యాక్టర్స్ కాదు మేము పద్యాలు మర్చిపోయింది మూసుకో మగ పెళ్లి వాళ్ళంటే ఆగండి. ఏదో పురోహితుడు అనుకుంటున్నారు, నా సంగతి చూపిస్తా. ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాల మేఘ గర్జితములై నీ గుండెలను తుత్తులేని చేయుచున్నవి కదూ. ఆ యుధిష్ఠిరుని ఉపశమన బోధలు నీ వ్యధిత హృదయములకు మరణాఘాతములైనవి కదూ. చతుస్సముద్ర వేలావలైత భరణీ పట్టభద్రుడు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు, ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము, ఎక్కడ నీ హంసతులికా తల్పము, వినిపింపవేసు ప్రభాత గీతికలు. ఆక్రోశించినది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షిప్త హృదయుడు నీవే అభాగ్యుడవు సుయోధన, నీవే అసమర్థుడవు సుయోధన, నీవే అసమర్థుడవు సుయోధన. నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు సుయోధన. ఆ మహానుభావుడు ఎస్వి రంగారావు గారిని మా కళ్ళ ముందు సాక్షాత్కరించారు కదా గురువు గారు. ఏదో వంశ పారంపర్యంగా వస్తుందని పౌరోహిత్యం చేస్తున్నారు కానీ మా గురువు గారు గొప్ప నటులే. రే అదేమిటి ఆయన లేచి వచ్చాడు, ఇది కూడా నాటకమేనా ఏంటి? ఏంటిదంతా? కూర్చోండి అందరూ. కూర్చోండి. రా అన్నయ్యేడి. రమా ఎక్కడా? అక్క మీకు ఈ లెటర్ ఇమ్మంది తాతయ్య. మాట ఇచ్చి వెళ్ళిపోవడం తప్పు నాన్న, కానీ మనసు మాట వినడం లేదు. శ్రీహరి, ఏంట్రా ఇది? అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను. అంటే అమ్మాయి వెళ్ళిపోయిందా? ఇంత పని చేస్తుంది ఏంటండి? తను ఒప్పుకుంటే కదా ఈ పెళ్లి ఏర్పాటు చేసాం. ప్రేమించిందా? ఆ ఇష్టాన్ని మనసులో ఉంచుకుని బయటకి ఇష్టాన్ని చెప్పాడు అనుకోలేదు. నాకు మనకి జరిగే అవమానం గురించి బాధ లేదు, కానీ 4 మూలల నుంచి ఇక్కడికి వచ్చి వేషాధారాలతో కూర్చున్నారు కదా, ఆ కళాకారులకి ఏం సమాధానం చెప్పాలి? నా ప్రాణ స్నేహితుడు అభిమన్యు నారాయణకి ఏం చెప్పాలరా? స్టేజ్ మీద విల్లన్గా ఎన్నిసార్లు పరుగు పోయినా పర్లేదు, కానీ ఆడపిల్ల తండ్రిగా మాత్రం పరుగు పోకూడదు. అనయ్య, పెళ్లికి ఇంకా చాలా టైం ఉందన్నయ్య. మన వాళ్ళని తీసుకుని వెళ్ళి వాడు ఎక్కడున్నా ఎత్తుకు పట్టుకొస్తాను. అప్పుడు దాకా ఏం చెయ్యాలి? 30 ఏళ్ల నుండి చేస్తుంది నటనా. అందరూ నాకు ఒక మాట ఇవ్వండి. మనమంతా కళామ తల్లి బిడ్డలమైతే ప్రాణం పోయిన పాత్ర నుంచి బయటకు రామని, నటించడమే లక్ష్యమని, నమ్మించడమే ధ్యేయమని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఆరాధుడు గారు నేను చెప్పి మేనేజ్ చేస్తాను, మీరంత జాగ్రత్త. రండి. అలాగన్నయ్య. పదన్నయ్య. అయితే ఇప్పుడే పెళ్లి మండపంలోకి వెళ్ళి ఈ విషయం అందరికి చెప్పేస్తా. పంతులు, ఈ పెళ్లి అది పంతులు లిసన్ లిసన్ మై డైలాగ్. పాట డాన్స్ కూడాను. ఎక్స్క్యూజ్ మీ మై ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ విజ్ఞప్తి, ఈ పెళ్లి మండపంలో పెళ్లి కూతురు లేదు, లేచిపోయింది. వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నా. అవును, లేదు, పెళ్లి కూతురు లేదు, లేచిపోయింది. ఏడు విన్నా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. భోజనం చేసి హ్యాపీగా ఆగండి ఆగండి ఆగండి, ఎవరు వెళ్ళిపోవద్దు.
ఇదేంటి అందరిలా కూర్చున్నారు ఇదంతా కళ నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏమిటి గొంతు పగలటం లేదా? లేదు. ఇప్పుడు చూపిస్తారా నీకు ఫ్లాష్ బ్యాక్? అది తీసుకెళ్లి వాడికి ఇచ్చే. నారదుడు. ఓకే సార్. ఏంట్రా ఏంటి పెళ్ళాపాలనుకుంటున్నావా? పాతి పెడతా. ఏంటి ఏంటి నీ గోళ? వీరితో మాట్లాడి కొడతారేంటి? మాట్లాడుతున్నాం కదా. బావు వీడికి నిజం తెలిసిపోయింది చెప్పేస్తాడు. పగిలిద్ది. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. Please do subscribe to Volga Videos.